వృశ్చిక రాశి. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదముల వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులై ఉంటారు. ఈ రాశ్యాధిపతి అయినటువంటి వాడు కుజుడు ఈ సంవత్సరం సస్యాధిపతిగా ఉన్న కారణం చేత వీరికి విపరీతమైనటువంటి దెబ్బలు తగిలేటటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. వీరికి ఆదాయం 2, వ్యయం 14గా గోచరిస్తుంది. ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం విపరీతంగా ఉన్న కారణం చేత వీరికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈ సంవత్సరాంతం వరకు కూడా గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబపరంగా వైద్యపరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తుంది. వైద్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబీకుల విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది వీరికి ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన. రాజపూజ్యం 5, అవమానం 2గా గోచరిస్తుంది. ఆదాయం తక్కువగా ఉన్నను కూడా రాజపూజ్యం బాగున్న కారణం చేత ఏదో రకంగా మీ యొక్క సమస్యల నుండి బయటపడి ఉన్నతమైనటువంటి జీవన విధానం మీరు సాగించడం అనేది జరుగుతుంది. మీరు ఖచ్చితంగా రామాలయ దర్శనం చేస్తూ ఉండండి. రాముల వారికి, ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేస్తూ ఉండడం మూలకంగా మంచి ఫలితం వస్తుంది. మంగళవారం రోజున ఎరుపు ఒత్తితో దీపారాధన చేస్తూ ఉండండి, విశేషమైన ఫలితాన్ని పొందుతారు. తప్పనిసరిగా గోధుమ వర్ణం కలిగినటువంటి వస్త్రాలు శరీరం మీద ధరించడం మూలకంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తూర్పు ప్రయాణాలు మీకు విశేషంగా కలిసి రావడం అనేటటువంటిది ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన.